నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొత్తంగా చూసుకున్నట్లయితే కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని అన్నారు. ఇక రైతు బంధు నిధులకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది ఖాతాల్లో ఈ రైతు బంధు నిధులు వేయటం జరిగింది? రేవంత్ రెడ్డి ప్రభుత్వము సంక్రాంతికి శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రైతులలో రైతు బంధు సంబంధించినటువంటి ఈరోజు 27 లక్షల మంది ఖాతాల్లో 1 ఎకరా భూమి ఉన్న ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు జమ అయిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి యాసంగి పంట పనులు ప్రారంభమైన వెంటనే రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము రైతుల అకౌంట్లోకి నేరుగా వేయడం జరుగుతుంది. అందులో భాగంగా గతంలో వేయవలసినటువంటి డబ్బులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేయవలసినటువంటి డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళు వేస్తామనే సమయానికే ఎన్నికల కోడ్ రావడము, అది ఆగిపోవడము, తర్వాత తదనంతరం వెంటనే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, గతంలో మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో రైతు బంధు ఈ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆపినా కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు పథకాన్ని అమలు చేసేసి రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తాము, మీరేమో భయపడవలసిన అవసరం లేదని కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడానికి చెప్పింది. అందులో భాగంగా అనుకున్నదే తనుగా ఈ రోజు ప్రతి రైతు 27 లక్షల మంది రైతు అకౌంట్లలో 1 ఎకరా భూమి ఉన్న ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు జమ కావడం జరిగింది. మిగతా రైతులు ఎవరైతే ఉంటారో 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఏదంటే సంక్రాంతి తర్వాత ఈ లోపుగా కొంత 5 ఎకరాల లోపు ఇచ్చిన తర్వాత సంక్రాంతి తర్వాత మిగతా రైతులకు అందరికీ రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులను అన్నింటినీ జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు సచివాలయం స్పష్టం చేయడం జరిగింది. నిజంగా కూడా రైతు బంధు ఆలస్యం కావడానికి కూడా కొన్ని ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి కొంత ఎసులుబాటు లేకపోవడంతో ఈ నెల రోజులు గడిచింది. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు నేరుగా రైతు బంధుకు సంబంధించింది కావచ్చు, రైతు రుణమాఫీలకు సంబంధించింది కావచ్చు, ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతులకు సంబంధించినటువంటి అంశాలని ప్రతిసారి ఒక అధ్యయనం తెప్పించుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో రైతుల యొక్క అకౌంట్లకు సంబంధించినటువంటి ఈ లావాదేవీలు కావచ్చు, నిజంగా కూడా గతంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వము కొంత ఇబ్బంది రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయదు. ఎందుకంటే రైతు ఖాతానే నేరుగా ప్రభుత్వం ద్వారా ఉంచుకొని నేరుగా రైతు అకౌంట్లకే డబ్బులు వెళ్ళి అది పడే విధంగా చూసుకుంటామనేసి ఒకటైతే, రెండవది ఏంటంటే 2 లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ అంశం కూడా చర్చకు వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ 2 లక్షల రుణమాఫీ అంశము ఎప్పటిలోగా అది క్లియర్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కమిషనరు వ్యవసాయ శాఖ కమిషనరు ఈ యొక్క నివేదికను ఆ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ల ద్వారా నిజంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వము పకడ్బందీగా అన్ని ఏర్పాట్లను చేసేసి నిజమైన రైతులకే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక తెప్పించుకొని ఈ నివేదిక ఆధారంగా నిజమైన లబ్ధిదారులకు ఈ యొక్క రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు అందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు చేసిందనేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మిగతా రైతులు ఎప్పుడైతే ఎకరా భూమికి సంబంధించినటువంటి డబ్బులు జమ అయ్యావో మిగతా రైతుల విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క నివేదిక ఆధారంగా ఎంతవరకు ఇస్తే ఇప్పుడున్నటువంటి బడ్జెట్, ఇప్పుడున్నటువంటి ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి అంశాలమైన ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ అది సెక్రటరీ ఉన్నటువంటి రామకృష్ణారావు, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్, అదేవిధంగా వ్యవసాయ శాఖలో మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు దీనిపైన ఒక నివేదిక తెప్పించుకొని నివేదిక ఆధారంగా రైతులకు విడతల వారీగా అందరికీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూస్తామనేసి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. ఇది మొత్తం మీద 27 లక్షల మందికి ఈ రోజు రైతు బంధు డబ్బులు వారి అకౌంట్లలో జమ అయ్యడం జరిగింది. మొత్తం మీద ఇది ఒక శుభ సూచకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండుగ వస్తున్న సందర్భంలో రైతులకు ఈ యాసంగి పండుగ అది పెట్టుబడి సహాయం కింద అది ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది రైతులు కూడా కొంత ఆనందాన్ని వ్యక్తపరిచినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఏదేమైనా కూడా ఈ రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతులకు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినామో వాళ్ళన్నిటికీ
వీరికి రైతులకు సంబంధించినటువంటి అన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది, వారికి కావాల్సినటువంటి అవసరాలను కూడా తీరుస్తుంది అనేసి మంత్రి చెప్పగానే చెప్పిరని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల కోసము అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రతి రైతుని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది అనేసి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. అండ్ అలాగే సంజయ్, మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి త్వరలో ఇంకా కొన్ని రోజుల్లోనే సంక్రాంతి పండుగ రాబోతుంది. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం, రైతులు సెలబ్రేట్ చేసుకునే పండుగ కాబట్టి. ఎవరైతే అంటే ఇప్పటి వరకు 27 లక్షల మంది ఖాతాల్లో నిధులు అయితే జమ చేయడం జరిగిందని చెప్తున్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే అని చెప్పడం జరిగింది. మిగిలిన వారికి అంటే ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి ఎప్పటిలోపు నిధులు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉందంటారు? ఒకటి అంటే గత ప్రభుత్వం కూడా విడతల వారీగానే రైతు బంధు కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ కావచ్చు విడతల వారీగా చేశారు. ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విడతల వారీనే ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు ఎకరా భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు 27 లక్షల మందికి ఈ రైతు బంధు సహాయం కింద వారి అకౌంట్లో జమ కావడం జరిగింది. అయితే మిగతా వారికి మళ్ళీ 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఉండేటటువంటి రైతులని ఒక లిస్టును తయారు చేసేసి ఆ లిస్టులో ఎంతమంది ఉంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని నివేదికలు తెప్పించుకుంది. ఆ నివేదికల ఆధారంగానే ఈ యొక్క అంటే విడతల వారీగా 10 ఎకరాల వరకు అంటే ప్రస్తుతము 10 ఎకరాల వరకు ఈ యొక్క రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బును వారి రైతు అకౌంట్లో జమ చేసే అవకాశం ఉంది. నిజంగా ఇది సంక్రాంతికి ముందా సంక్రాంతి తర్వాత అనేది ఇప్పటివరకు అయితే క్లారిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. నిజంగా తుమ్మల మంత్రి మాట్లాడుతుందంటే సంక్రాంతి తర్వాత కూడా ఈ యొక్క విడతల వారీగా రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేస్తాము, అదేవిధంగా ఈ 2 లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. నిజంగా ఎందుకంటే గతంలో ఆయన ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో వీళ్ళు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామనేసి హామీ ఇచ్చిండ్రో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతవరకు బర్డెన్ అవుతుంది, ఎంత అమౌంట్ కావాల్సి ఉంటుంది, ఎంతమంది ఈ 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళన్నిటినీ నివేదిక తెప్పించుకుంటారు. వీటన్నిటినీ ఈ నివేదిక ఆధారంగా రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఈ రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషిస్తుంది. నిజంగా అంటే ఎంత బడ్జెట్ అది కావాలి, ఇప్పుడు నిజంగా 2 లక్షల రుణమాఫీ చేయాలి అంటే నిజంగా ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు బంధు ఇస్తే బడ్జెట్ సరిపోతుంది అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. నిజంగా కూడా పేద రైతులకు అది రైతు బంధు ఇవ్వాలి కానీ పెద్ద రైతులకు ఇవ్వద్దు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము కొంత కసరత్తు అయితే మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. నిజంగా పెద్ద రైతు ఎవరు, పేద రైతు ఎవరు అనేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన ఒక క్లియర్ పిక్చర్ ఉందనేసి గతంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. నిజంగా కూడా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడతామనేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. నిజంగా రైతు బంధు ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదు అనే నివేదికలు కూడా తెప్పించుకునే కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పుకోవచ్చు. హర్షిత, రైట్, థ్యాంక్ యూ సంజయ్. సో మొత్తంగా చూసుకున్నట్లయితే గనక రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను జమ చేయడం జరిగింది. అండ్ అలాగే మిగిలిన వారికి కూడా త్వరలోనే నిధులనేవి విడతల వారీగా విడుదల